సో గైస్ డెవాప్స్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఉన్నాయి. డెవాప్స్ జాబ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? అండ్ దీంతో పాటు డెవాప్స్ ఏదైతే ఉందో ఈ ఏ ఇంపాక్ట్ డెవాప్స్ మీద ఏమైనా ఉంటుందా? డెవాప్స్ మీద ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉందా? వీటి గురించి మనం మాట్లాడుకుందాము. బేసిక్ ఏంటి అంటే డెవాప్స్ అనేది ఒక టెర్మినాలజీ. ఇక్కడ కంప్లీట్ ఆటోమేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు డెవాప్స్ కి. సో ఎందుకంటే ఇట్ ఈస్ కోఆర్డినేషన్, డెవలపర్స్ టీమ్ ని, ఆపరేషనల్ టీమ్ ని కోఆర్డినేట్ చేస్తూ మనం వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఏ ఇంపాక్ట్ అనేది డెవాప్స్ మీద ఉండకపోవచ్చు. కానీ ఏ యూజ్ చేసుకొని డెవాప్స్ లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే డెవాప్స్ మీద ఉద్యోగాలు ఉన్నాయా, ఫ్రెషర్కి ఉద్యోగాలు ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఉద్యోగాలు ఉన్నాయా అంటే బేసిక్ ఏంటి అంటే డెవాప్స్ మీద ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఉంటాయి. మామూలు జనరల్ ఎక్కువ జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఒకవేళ ఫ్రెషర్ గా కూడా మనము అంటే కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్ కూడా ప్లాన్ చేయొచ్చు అంటే కొన్ని సినారియోస్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని సినారియోస్ లో మనం కూడా ఈ డెవాప్స్ కి ఫ్రెషర్ గా కూడా వాళ్ళ కెరీర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డెవాప్స్ కాల్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకొక దానికి కాల్స్ ఉన్నాయి, ఇంకొక దానికి కాల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అన్ని డొమైన్స్ కూడా కాల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఏంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. డెవాప్స్ కానీ ఏ టెక్నాలజీ అయినా కానీ డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ జరగట్లేదు. డెవాప్స్ కానీ ఏదైనా కానీ ఎలా జరుగుతుందంటే రెఫరెన్స్ తోనే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది అప్లికబుల్ టు ఆల్ ఎవ్రీ డొమైన్ అన్నమాట. అన్ని డొమైన్స్ లో కూడా ఇప్పుడు ఏంటి అంటే రెఫరెన్స్ త్రూనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ మీకు ఎవరన్నా రెఫరెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెఫరెన్స్ గురించి ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్పేవాడిని మీ టాలెంట్ నమ్ముకోండి, స్కిల్స్ మీరు కష్టపడండి, స్కిల్స్ తెచ్చుకోండి, జాబ్ వస్తుంది అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఏంటి అంటే మన టాలెంట్ మనం ఎన్ని జాబ్స్‌కి అప్లై చేసినా, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా జాబ్స్ ఎందుకు రావట్లేదంటే మెయిన్‌గా ఇప్పుడు ఏంటి అంటే రెఫరెన్స్ తోటి రిక్రూట్మెంట్ ఎక్కువ జరుగుతా ఉంది. సైలెంట్ రిక్రూట్మెంట్ జరుగుతా ఉంది. అంటే కంపెనీస్ ఇన్ హౌస్ ఎంప్లాయీస్‌కి లోపల ఉన్న ఎంప్లాయీస్ అందరికి మెయిల్స్ పంపించి మీకు ఏమన్నా ఉంటే చెప్పండి. క్యాండిడేట్ మనం తీసుకుందాం తెలిసినోళ్ళు. ఆ విధంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో మీరు ఒకవేళ ఎవరైనా రెఫరెన్స్ ఉంటే ట్రై చేయండి. అసలు రెఫరెన్సే లేదు సార్ నాకిప్పుడు ఎవరు రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళే లేరు. మా రిలేటివ్స్ ఎవరు సపోర్ట్ చేయరు. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. సీనియర్స్ గాని ఎవరు లేరు అంటే ఇలాంటి సినారియోస్‌లో లింక్డ్ఇన్ అనేది ఓపెన్ నెట్వర్క్ ఉంటుంది. సో దాంట్లో లైన్ అని ఉంటుంది. దాంట్లో లైన్ అంటే లింక్డ్ఇన్ ఓపెన్ నెట్వర్క్. సో వీటిలో హెచ్ఆర్స్ వీళ్ళుంటారు. వాళ్ళతో కొంచెం పర్సనల్‌గా కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి నేను ఇలా జాబ్ కోసం చూస్తున్నాను. ఇఫ్ ఎనీ సపోర్ట్ చేయగలిగితే ఏమైనా రెఫరెన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి కీప్ ఆన్ ఆస్కింగ్ డిఫరెంట్ పీపుల్. అప్పుడు ఏంటి అంటే మనకు రెఫరెన్స్ దొరికేదానికి ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైనా గానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏ కోర్స్ తీసుకున్నా రెఫరెన్స్‌తోనే రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. రెఫరెన్స్ కోసం ట్రై చేయండి. జనరల్‌గా ఇదే బేసిక్‌లీ నేను చాలా సార్లు చెప్పాను. రెఫరెన్స్ అవసరం లేకపోయినా మీకు జాబ్ వచ్చేస్తుందని. అప్పుడు సినారియో వేరు కాబట్టి రెఫరెన్స్ లేకపోయినా గానీ మనం ఒక కోర్స్ నేర్చుకొని మంచిగా జాబ్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే జాబ్ వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటి అంటే కొంచెం సిట్యుయేషన్ టైట్ అయిపోయింది. బీజీవీ కూడా కొంచెం గట్టిగా జరుగుతా ఉంది. అండ్ అందుకనే రిఫరెన్స్ కోసం ట్రై చేయమంటున్నారు. రిఫరెన్స్ కోసం ట్రై చేయండి. కోర్స్ నేర్చుకోండి. స్కిల్స్ అన్నీ రిఫరెన్స్ కోసం ఏందంటే జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో అండ్ సో ఇట్లా ఉంటుంది. సో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి మాత్రం రిఫరెన్స్ మీకు ఉపయోగపడొచ్చు. అంతకు మించి మీరు జాబ్ తెచ్చుకోవాలంటే కంపల్సరీ సబ్జెక్ట్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. సో ఒకవేళ రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి ఏ ఇంటర్వ్యూ పెట్టకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు డెవాప్స్ ఫస్ట్ జాబ్ దానిపై ప్రాసెస్ కూడా డైరెక్ట్‌గా మనం ఏమి రిక్రూట్ చేయలేము. డెఫినైట్‌లీ వాళ్ళు ఎన్ని క్లయింట్ రిక్వైర్మెంట్ పెట్టి ట్రైన్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూని బట్టి మనం ఏంటి అంటే ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది మనం డిసైడ్ అవుతాం. అస్సలు బేసిక్ నాలెడ్జ్ లేదు. అసలు కమ్యూనికేషన్ లేదు. అసల ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో తెలీదు. అప్పుడు కష్టమైంది ఖచ్చితంగా. అందుకనే డెఫినైట్‌లీ ఏంటి అంటే ఈ ప్రాసెస్‌లో కూడా మనం ఏందంటే అందరిని ఒక 20, 30 మంది, 50 మందిని అట్లా తీసుకోము. వెరీ లిమిటెడ్ పీపుల్ మాత్రమే తీసుకుంటాము. సో అందువల్ల ఏంటి అంటే ఇంక వాళ్ళలో ఎంతవరకు ట్రైన్ అవుతారు దాన్ని బట్టి మనము వాళ్ళకి ఎలా జాబ్ ప్లాన్ చేయాలి ఏంటి అనేది మనము డిస్కస్ చేస్తాము. క్లయింట్‌తో డిస్కస్ చేసి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అని చెప్పి. మరీ డబ్బులు కట్టాను గదా! డబ్బులు కడితే జాబ్ వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా మన స్కిల్ కూడా కంపల్సరీ ఉండాలి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. థాంక్ యూ.